రాగస్వరూప పాశాఢ్యాక్రోధాకారాంకుశోజ్వల. ఆ తల్లి చతుర్బాహు సమన్విత. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనునవి అంతఃకరణ చతుష్టయాలు. హృదయస్థ అయిన దేవికి ఈ 4 బాహువులు. హృదయాంతర్గత అయిన దేవి యందు మానవుడు ఈ అంతఃకరణ చతుష్టయాన్ని లయింపజేయాలి. మరో అర్థంలో ఒక చేతిలో రాగము, ఈ రాగపాశం ప్రేమ తల్లి పాదాల మీద కేంద్రీకృతం కావాలి. క్రోధము మరొక చేతిలో. రాక్షస నియంత్రణకై తల్లి క్రోధము మరొక చేతిలో అంకుశ రూపంలో ధరిస్తుంది. దయ, ఆభయాలకు ప్రతీకలుగా చెరకు విల్లు మరొక చేతిలో పద్మము ధరించి ఉంటుంది. శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో త్వదన్యం పాణిభ్యాం మభయ్యవరదో దైవతగణ స్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుందాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తదహి చరణావేం నిపుణే. అమ్మ కంటే వేరైన దేవతలు తమ చేతులలో అభయ వరముద్రలు ధరించి ఉంటారు. అభయముద్ర భయరాహిత్యమునిస్తుంది. వరముద్ర కోరిన కోరికలు తీర్చునది. ఈ 2 ముద్రలు ధరించవలసిన అవసరం శ్రీదేవికి లేదు. 4 హస్తములందు పాశ, అంకుశ, ఇక్షు, పద్మాలు ఉంటాయి. వర అభయముద్రలు ధరించిన ఈ దేవతలకైనా శ్రీదేవి పాదములే శరణ్యం. అందువలన పరమేశ్వరికి ముద్రాభినయము అవసరము లేదు. ఆమె పాదములు కోరిన దానికంటే అధిక ఫలములనిచ్చునవి. ఆమె సకలాభీష్టధాత్రి. ఇది పై శ్లోక తాత్పర్యము. ఈ విధంగా చతుర్బాహు సమన్వితయైన దేవి రాగము, పాశము, క్రోధము, అంకుశము కలిగినదై కరుణా వారాబ్ధి అయి లోకాలను పాలిస్తున్నది. దేవి అనురాగమే పాశరూపము.